శాఖ ఆయన ఉన్నాడుగా ఈఎన్సీ గారు మురళీధర్ తాత మురళీధర్ తాతయ్య గారు నిన్న మీడియా మీద కోపానికి వస్తా ఉండు. ఆయన రిటైర్ అయిపోయి 11-12 ఏళ్ళు బట్టి అదే శాఖలో 11 ఏళ్ళు అననే కొనసాగుతున్నాడు. అందులోనే పెద్ద తాత లెక్క తిరుగుతా ఉన్నాడు. అయితే నిన్న విజిలెన్స్ వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జలసౌదాలో కొన్ని డాక్యుమెంట్లు అడిగిరట. అడిగితే అవి ఇచ్చి రుసరుసగా కిందికి వచ్చాడు. కిందికి రాగానే మీడియా వాళ్ళు మాట్లాడండి సార్ అంటే ఇంత చూపిరి అనుకుంటా పోతుంది. ముసలోడే కానీ అని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కాళేశ్వరము, మేడిగడ్డ, ఈ బరాజుల వ్యవహారం అంతా బయటకు వస్తూ ఉంది. విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో ఈ అన్ని ఆఫీసుల్లో దాగినటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం ముడి కేసీఆర్ మెడకు చుట్టుకోబోతా ఉంది. కేసీఆర్ ఇంకా మీరు భవిష్యత్తులో ఈ బయటపడే అన్ని అంశాలు చూస్తే కేసీఆర్ తూ అని ఉంచుతారు. 100% అటువంటి కథలు బయటకు వస్తా ఉన్నాయి. ఇంకా చేసిన కథ అన్ని రంగాలు ఒకటని కాదు, అన్ని రంగాలు సర్వనాశనం చేసిండు. సో సరైన సమయానికి కూడా మనం తెలంగాణను రక్షించుకోలేకపోయినాం. 10 ఏళ్ళు గడిచిపోయింది కేసీఆర్ మోసాల నుంచి బయటికి రావడానికి. వచ్చినం అయిపోయింది. మొత్తానికైతే తెలంగాణ విముక్తి అయిపోయింది. ఇక ఈ దొంగల ముఠాను జైల్లో బంధించడం ఒకటే ఆలస్యం.